వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. ఇప్పటి వరకు మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యూనిట్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. యూనిట్ 3లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక మెయిన్ క్వశ్చన్ ఉంది, దాని తర్వాతే ఇంకా అన్ని డాన్స్ ఒక రకాలు డాన్స్ జానపద కళలు అనేది ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి మీకు ఆర్ట్స్ అంటే ఏంటి, ఫైన్ ఆర్ట్స్కి డిఫరెన్స్ ఏంటి, నాట్యం అంటే ఏంటని తెలిసింది, నిత్య అండ్ భరతనాట్యం, నవరసాలు, దశరూప కళల గురించి మీకు ఫస్ట్ యూనిట్లో అనేది ఎలాబరేట్ చేశాను. ఆ వీడియో ఇప్పటివరకు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ యూనిట్ చూడండి, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ కొంచెం కష్టంగా ఉంటుంది. సెకండ్ యూనిట్ నేను ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి నేను థర్డ్ యూనిట్ చెప్తాను. మీకు కనుక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ నోట్స్ కావాలంటే ఇట్స్ అవైలబుల్ ఫర్ 49 రూపీస్. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చూసుకుంటే ఇట్ ఇస్ వెరీ టఫ్ సబ్జెక్ట్స్ అనొచ్చు. స్కిల్ పేపర్ అయినా పదాలు అనేది చాలా కష్టంగా ఉంటుంది. సైట్ రైటింగ్స్ అనేది ఎటు స్పెల్లింగ్ రాంగ్ అయినా మార్క్స్ అనేది మైనస్ అవుతుంది. సో నేను వచ్చేసరికి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది నోట్స్ అనేది తీసుకోండి అంటాను. మీ దగ్గర మెటీరియల్స్ ఉన్న దాంట్లో మ్యాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల చదువుకోలేరు మెటీరియల్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. పర్ఫార్మింగ్ ఆర్ట్స్తో పాటు ప్రతి స్కిల్ సబ్జెక్ట్స్ అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న అన్ని సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఉంది. ఇట్ ఈస్ అన్ ట్రస్ట్ వర్తీ ఛానల్ అండి. యూ కెన్ కాంటాక్ట్ త్రూ వాట్సాప్ ఓన్లీ. ఆఫ్టర్ పేమెంట్ వచ్చేసరికి మీకు నోట్స్ అనేది పక్కగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫ్లోక్ ఆర్ట్ అంటే ఏంటని అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోక్ ఆర్ట్ అంటే ఏంటి, ఫైన్ ఆర్ట్స్కి ఆర్ట్కి డిఫరెంట్ ఉంది. ఆర్ట్ అనేది ఒక కళ, ఒక ఎక్స్ప్రెషన్, కానీ మనం చేసే ప్రతి రోజులో ఏదో ఒక ఆర్ట్ అనేది ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్లోక్ ఆర్ట్కి అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే జానపద కళలు అంటారు. దట్ మీన్స్ ఇది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అనమాట. జనరల్గా మన లోకల్ కమ్యూనిటీస్, మన గ్రామాలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కల్చర్ అండ్ హెరిటేజ్కి అతుక్కున్నట్టు, వాళ్ళ కల్చర్ని పోర్ట్రేట్ చేస్తున్నట్టు ఈ ఫ్లోక్ ఆర్ట్స్ని రిఫర్ చేసుకుని అదర్ కమ్యూనిటీస్కి ప్రమోట్ అనేది చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోక్ ఆర్ట్స్. చాలా వరకు ట్రెడిషనల్ ఆర్ట్ నుంచి పుట్టుకొచ్చింది. చాలా వరకు లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాంగ్స్ అనేది వాడతారు. ఇట్ ఇన్క్లూడ్స్ టాంజిబుల్ ఆబ్జెక్ట్స్. టాంజిబుల్ ఆబ్జెక్ట్స్ అయితే ఏదైతే మనం ముట్టుకునే సెన్స్ అయ్యేది అదే టాంజిబుల్ ఆబ్జెక్ట్స్. లైక్ పాటరీ మనం జస్ట్ వాల్ కడితే ఆర్ట్ అంటాం, కానీ వాల్ మీద వాల్ పెయింటింగ్స్ అవన్నీ అంటే ఇట్ ఈస్ అన్ ఫైన్ ఆర్ట్ కింద వస్తుంది. అలాంటి టెక్స్టరీ, అలాంటి బేస్డ్ మీద ఇవన్నీ ఉంటుంది. దాని తర్వాత ఇంటాంజిబుల్ ఫార్మ్స్ లైక్ మ్యూజిక్, డాన్సింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఇదే ఈ డాన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ గురించి మనం ఈ యూనిట్ అంతా డిస్కస్ చేసుకుంటాం. దాని గురించి కొన్ని పాయింట్స్ రాయండి, ఫర్దర్గా మీరు చూస్తారు కాబట్టి అది చేయండి. ఈ ఫ్లోక్ ఆర్ట్స్ వల్ల మన కల్చర్ అండ్ మనం నమ్మకాలు మన డైలీ లైఫ్లో ఉన్న ఇన్ఫ్యూజ్ అయ్యేది అన్ని నెక్స్ట్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుతుందంట. ఈ ఫ్లోక్ ఆర్ట్స్లో వచ్చేసరికి చాలా వరకు పెయింటింగ్స్ ఉంటుంది, లైక్ తంజావూరు పెయింటింగ్, పట్టి చిత్ర పెయింటింగ్, లైక్ ఫ్రమ్ ఒడిశాలో దసరాకి ఇంకో పెయింటింగ్ ఉంటుంది, క్రాఫ్ట్స్, చాలా వరకు టెక్స్టైల్స్, స్కల్ప్చర్స్, శిలని దిద్దడం, మ్యూజిక్ అండ్ నాట్యం, ఒక చాలా వరకు డెకరేటివ్ థింగ్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి మనం అందుబాటులో ఉన్న లోకల్ మెటీరియల్స్ అండ్ పురాతన టెక్నిక్స్ని యూస్ చేసుకొని ఇవన్నీ చేశారు. దాని తర్వాత ఫ్లోక్ ఆర్ట్స్ వచ్చేసరికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చాలా వేరీ అవుతూ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ డైవర్స్ ఇన్ కల్చర్. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ఫ్లోక్ ఆర్ట్స్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ వైబ్రెంట్ కలర్స్ అండ్ లోకల్ మెటీరియల్స్. లైక్ ఎగ్జాంపుల్, మనం అమ్మవారి జాతరలో కాళీమాత వేషాలు, పులి వేషాలు, బుర్రకథలు, వాళ్ళంతా మనం జనరల్ పీపుల్ వేసుకున్న కాస్ట్యూమ్స్ అనేది వాళ్ళు వేసుకోరు. వాళ్ళు అట్రాక్ట్ అవడానికి చాలా బ్రైట్ కలర్స్ అండ్ మేకప్ అనేది ఎక్కువగా వాడతారు. వాళ్ళ లొకాలిటీకి చెందిన ఆర్నమెంట్స్ అనేది వేర్ చేసుకుంటారు. సో అది వైబ్రెంట్ కలర్స్ అండ్ లోకల్ మెటీరియల్స్ అంటారంట. దాని తర్వాత కమ్యూనిటీ ఓరియంటెడ్. మీకు ముందే చెప్పాను, ఒక్కొక్క రిలీజియన్కి, ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క ఆర్ట్, ఫ్లోక్ ఆర్ట్ అనేది ఫామ్ అయింది. ఒక ఊరికి ఒక నాట్యం అనేది ఉంటుంది, ఒక ఊర్లో పులివేషం అవ్వచ్చు, ఇంకా ఊర్లో బుర్రకథలు ఫామ్ అయి ఉండొచ్చు. ఎంత కమ్యూనిటీ ఓరియంటెడ్ అయినా వాళ్ళ డైలీ కల్చర్స్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వాళ్ళ నమ్మకాల్ని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ కామన్ పీపుల్స్ని ప్రమోట్ చేయడానికి కమ్యూనిటీ ఓరియంటెడ్గా చెప్తాము. ఓరల్ ట్రెడిషన్ వచ్చేసరికి మాట ద్వారా స్టోరీ టెల్లింగ్, సాంగ్స్, ఇవన్నీ సామెతలు, ఇవన్నీ చాలా వరకు అన్రిటన్గా ఉంటాయి. మన ఇండియాలో కూడా చాలా వరకు అప్పట్లో థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ ముందు కొన్ని శ్లోకాలు కూడా ఓరల్ కమ్యూనికేషన్ నుంచి పాస్ అయ్యి మన దాకా వచ్చింది. సో ఓరల్ కమ్యూనికేషన్ ఆల్సో ఇట్ ఇస్ అన్ పార్ట్. సింపుల్ అండ్ స్పాంటేనియస్. ఈ ఫ్లోక్ ఆర్ట్స్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది, మ్యూజిక్ వచ్చేసరికి చాలా ఇన్ఫార్మల్గా ఉంటుంది అండ్ కాస్ట్యూమ్స్ కూడా ఇన్ఫార్మల్గా ఉంటుంది అండ్ స్పాంటేనిటీస్గా హ్యూమర్, వాక్చాతుర్యం అంటారు కదా, ఇలా వీళ్ళు చేసిన వాళ్ళందరికీ బాగుంటాయి. రిచువలిస్టిక్ అంటే వాళ్ళ యొక్క రిచువల్స్ని ఒక ఊరు పండగగా రిలీజియస్ సెరిమోనీస్కి వాళ్ళ రిచువల్స్ని రిఫ్లెక్ట్ అయ్యే విధానంగా రిచువలిస్టిక్ అని అంటారు. దాని తర్వాత చెప్పాను కదా, రీజనల్ అండ్ డైవర్స్. ఇట్ ఈస్ వెరీ రీజనల్ అండ్ డైవర్స్. చాలా వరకు ప్రతి ఒక్క గ్రామాలకి ఒక్కొక్క ఫ్లోక్ ఆర్ట్స్ అనేది ఉంటుంది. ఇండియాలో చాలా ఫ్లోక్ ఆర్ట్స్ అనేది ఉంటుంది. మన యూజువల్గా కాంతారా సినిమా ఉంది కదా, కాంతారా సినిమాలో వేసుకునే డెమిగాడ్ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫ్లోక్ ఆర్ట్. అది కూడా మీరు ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయొచ్చు. దాని తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్
ఫ్లో కార్డ్స్ ఒక సిగ్నిఫికేషన్ 5 పాయింట్స్ ఉన్నాయి. 5 రాసేయండి. ఫస్ట్ వచ్చేసరికి కల్చరల్ ప్రిజర్వేషన్. వాళ్ళ యొక్క హెరిటేజ్ ని లోకల్ ట్రెడిషన్స్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఊర్లో బతికిస్తారు ఇలాంటి ఫ్లో కార్డ్స్ వల్ల. ఎంటర్టైన్మెంట్ అండ్ సెలబ్రేషన్స్. ఇది జస్ట్ వాళ్ళు కల్చర్ అండ్ ప్రిజర్వేషన్ ని చేయకుండా కానీ ఇట్ ఈస్ అన్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దోస్ డేస్. అప్పట్లో మనకి ఇంటర్నెట్ అనేది ఉండేది కాదు. దానివల్ల ఇలాంటి ఫ్లో కార్డ్స్ అనేది ఎక్కువగా పుట్టుకొచ్చింది. ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లో ఏదైనా లైక్ పొలిటికల్, ఆ టైంలో పొలిటికల్ అండ్ ఇండియా వార్స్ గురించి జరిగే, ఇండియా అండ్ పాకిస్తాన్ గురించి కూడా ఫ్లో కార్డ్స్ వల్ల అర్థం కాలేని వాళ్ళకి ప్రమోట్ అనేది చేశారు అనమాట. ఇలాంటి ఫ్లో కార్డ్స్ ని యూటిలైజ్ చేసి. దాని తర్వాత రిలీజియస్ అండ్ స్పిరిచువల్. చాలా వరకు ఫ్లో కార్డ్స్ వచ్చేసరికి చాలా వరకు ఒక గుడికి, మెయిన్లీ ఒక అమ్మవారి గుడికి చెందింది అండ్ కొన్ని వరకు ఇస్లామిక్ టైప్స్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ ఒక విత్తనం అనేది నాటుతారు మనలో, వాళ్ళ యొక్క ట్రెడిషనల్లీ అండ్ వాళ్ళ యొక్క రిలీజియన్ ని కాపాడమని. దీనివల్ల 5th పాయింట్ ఎకనామికల్ ఇంపాక్ట్ కూడా బాగుంటది. చాలా వరకు ఫ్లో కార్డ్స్ వచ్చేసరికి ఇట్ కాంట్రిబ్యూట్ టూరిజం అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా చాలా ఊరికి అనేది వెళ్తుంది. మన ఇండియా నుంచి చాలా వరకు ఫారిన్ కంట్రీస్ కూడా మన హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ మన ఒక టూరిజం అనేది చాలా వరకు ప్రమోట్ అయింది. ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది పక్కాగా మీ క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. మిగతావన్నీ మీకు ఆప్షనల్ అని చెప్పొచ్చు. మిగతా ఈ 10 ఉందిగా, ఈ 10 ఆర్ట్స్ కూడా, ఈ 10 ఆర్ట్స్ ఒక డాన్స్ ఫార్మ్స్ అనేది మీరు చదువుకోవాలి. చాలా ఈజీయే కానీ చాలా పాయింట్స్ అనేది రాయాలి. దాని యొక్క ఆరిజిన్, అది ఎక్కడి నుంచి అయింది, అవన్నీ రాయాలి. సో ఈ 10 ఉందిగా, బొమ్మలాటలు, పగటి వేషాలు, వీధి నాటకాలు, హరికథలు, ఇవన్నీ 10గా చదువుకోండి. మీకు ఇంపార్టెన్స్ వచ్చేసరికి 1 2 3 4 7 8 9 ఈ నంబరింగ్ చూసుకోండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఒక హింట్ అనేది చెప్తాను, ఎలాంటి క్వశ్చన్స్ అనేది పడతాయి. ఒక 10 ఆర్ట్ ఫామ్స్ అనేది చాలా టఫ్ గా ఉంటాయి కదా. సో మీ యూనివర్సిటీ వాళ్ళు ఒకవేళ లొకాలిటీ, నేను రాయలసీమ అండ్ కృష్ణా జిల్లా, రాయలసీమ అక్కడి నుంచి వచ్చుంటే నాకు రాయలసీమలో ఏ డాన్స్ ఆర్ట్ ఫామ్ ఎక్కువ ఫేమస్ అవి పడుతుంది. లైక్ రాయలసీమ నార్త్ ఆంధ్రలో బుర్ర కథలు ఎక్కువ ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ పడే అవకాశాలు ఎక్కువ ఉంది. మీ ఒక రీజన్ ని బేస్ చేసుకొని కూడా ఈ క్వశ్చన్ పేపర్ ని బాగా సెట్ చేస్తారు. ఈ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అనుకోండి పులివేషం గురించి ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే అది ఒక రీజనల్ పండుగ అనమాట పులివేషం. సో అలా టాలీ చేసుకోండి. ఫస్ట్ అనేది ప్రయారిటీ దానికి ఇచ్చిన తర్వాత హైరానికల్ గా తర్వాత దీనికి ఇవ్వండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బొమ్మలాటలు, లేకపోతే తోలు బొమ్మలాటలు. బొమ్మలాటలు అంటే ఏంటి లేదు, నేను ఇక్కడ పిక్చర్ లో చూపించినట్టు బొమ్మలతో ఒక స్టోరీస్ ని ఎలాబరేట్ చేస్తారు, దాన్నే బొమ్మలాటం అని అంటారు. ఇది వచ్చేసరికి రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కొన్ని తమిళనాడు జిల్లాల్లో ఆరిజినేట్ అనేది అయ్యింది. దాని తర్వాత గోదావరి అండ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అని సౌత్ ఇండియాలో కాదు, హోల్ ఇండియాలోనే వ్యాప్తి అనేది చెందింది. ఇది ఒక హిందీ ఒక మైథాలజీ స్టోరీ టెలింగ్ ట్రెడిషన్స్. అంటే ఒక బొమ్మల్ని యూజ్ చేస్తున్న ఒక రామాయణము, మహాభారతము, ఒక పురాణాలు, ఒక సుందరకాండంలో ఇలాంటివి ఈ బొమ్మల్ని యూజ్ చేసుకొని చెప్తారు. ఇది వచ్చేసరికి చాలా వరకు విలేజర్స్ కి, ఎవరికైతే ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి విజువలైజ్ గా చూపిస్తే ఇంకా బాగా తెలుసుకుంటారని ఈ బొమ్మలాటలు యూజ్ అవుతుంది. దాని తర్వాత ఇది వచ్చేసరికి జనరల్ గా విలేజ్ ఫెస్టివల్, జాతరలో ఇలాంటివి అనేది ఎక్కువ ఉంటుంది. ఈ బొమ్మలాటల వల్ల మన ఒక కల్చర్, మన ఒక మోరల్ వాల్యూస్ అనేది చాలా వరకు కల్చరల్ సిగ్నిఫికెన్స్ పైన ఇంపాక్ట్ అనేది పడుతుంది. అండ్ దీనివల్ల చాలా వరకు హిందూయిజం పైన టీచింగ్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ అవుతుంది ఇలాంటి బొమ్మలాటలు అండ్ సో. దీనివల్ల అవేర్నెస్ అండ్ అడ్రసింగ్ ఇష్యూస్ కూడా బొమ్మలాటల వల్ల చేస్తారు. అండ్ అడ్రసింగ్ ఇష్యూస్ అంటే మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ బొమ్మలాటలు అంటే పప్పెట్ షో ఇంగ్లీష్ లో. ఇక్కడ తోలు బొమ్మలాటలు. తోలు అంటే ఏదైనా స్కిన్ అని మన తెలుగులో అర్థం. పురాణాల్లో మనం ఓల్డెన్ డేస్ లో దే యూస్ టు, ఇక్కడ ఒక బొమ్మలాటలు, ఇక్కడ తోలు బొమ్మలాటం అంటే ఒక వుడెన్ ఐడల్స్ ఆర్ స్టిక్స్ ఆర్ మడ్డతో చేస్తారు. ఇక్కడ తోలు బొమ్మలాటలు వచ్చేసరికి ఇట్ ఇస్ అ షాడో పపెట్. ఈ షాడో పపెట్ ఏదో ఒక స్కిన్ పైన వచ్చేసరికి డ్రా చేస్తారు. సో దీన్ని తోలు బొమ్మలాటలు. ఫస్ట్ ఇప్పుడు డీర్ అండ్ గోట్ స్కిన్ బ్యాన్ అయిపోయింది కాబట్టి లెదర్ అనేది ఇప్పుడు అనేది ప్రెసెంట్ యూస్ చేస్తున్నారు. ఈ బొమ్మలాటలు వచ్చేసరికి షాడో టెక్నిక్ ని యూస్ చేస్తారు. ఒక వైట్ కర్టెన్ అనేది తగిలించుకొని వాటి వెనకాతల ఇక్కడ తోలు బొమ్మలు అనేది వెనకాతలు పెడుతూ ఒక 2 మెంబర్స్ వచ్చేసరికి మూవ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ రాముడు, సీత, హనుమంతుడు. ఈ ముగ్గురిని షాడో వెనకాతల, కర్టెన్ వెనకాతల పెట్టి దాని యొక్క షాడోస్ పడి మూవ్ అవుతున్నాయి. వెనకాతల ఒక స్పీకర్ ఉంటారు, ఒక ఫీమేల్ స్పీకర్ ఉంటారు. వీళ్ళంతా వాయిస్ ఓవర్ ఇలా చేస్తూ ఉంటారు. దీన్ని తోలు బొమ్మలాటలు అని మనం అంటాము. ఇది వచ్చేసరికి చాలా వరకు విలేజెస్ లో అండ్ ఇవన్నీ పెడతారు. ఇక్కడ లెదర్ పెప్పెట్ అనేది నేను చూపిస్తున్నాను కదా, ఒక స్క్రీన్ వెనకాతల ఇలాంటి తోలు బొమ్మలని ఇలాగ ప్లేస్ చేసి వాళ్ళు మూవ్ అవుతట్టు ఒక్కొక్క తోలు బొమ్మల వెనకాల ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళు మూవ్ అవుతున్నట్టు, కదులుతున్నట్టు, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నట్టు ఈజీగా మనకు తెలుస్తారు. ఇది లెదర్ పప్పెట్ అంటారు. పపెట్ ఒక టైప్స్ వచ్చేసరికి బొమ్మలాటలు ఒక రకాలు. స్ట్రింగ్ పపెట్స్ అంటే ఒక తాడు ద్వారా మూవ్ చేసి ఈ షోని కండక్ట్ చేస్తారు, దాన్ని స్ట్రింగ్ పపెట్స్. దాని తర్వాత రాడ్ పపెట్స్, కింద బొమ్మలకి రాడ్ అనేది పెడుతూ ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేస్తారు. దాని తర్వాత నేను ఇక్కడ చెప్పాను కదా తోలు బొమ్మలాటలకి షాడో పపెట్స్ 3 టైప్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ పక్కాగా రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి థీమ్స్ అండ్ స్టోరీస్. ఈ బొమ్మలాటలు మెయిన్ గా మన హిందూ పురాణాల నుంచి అండ్ సోషల్ ఇష్యూస్ ని
డెమాన్స్ట్రేట్ అనేది చేస్తారు. లైక్ పురాణాస్, రామాయణం, మహాభారతం అండ్ ఎక్సెట్రా మీకు తెలిసింది ఏదైనా రాసుకోవచ్చు. దీని యొక్క మ్యూజిక్ అండ్ డైలాగ్ వచ్చేసరికి డోర్ అనేది పెడతారు, హార్మోనియం అండ్ సాంగ్స్. డైలాగ్స్ వచ్చేసరికి సాంగ్స్ ద్వారా అండ్ సామెతల ద్వారా చెప్తారు. వీళ్ళు వాడే స్లాంగ్ అనేది చాలా వేరుగా ఉంటుంది బొమ్మలాటల్లో. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బొమ్మలాటలు. నెక్స్ట్ ఈస్ అబౌట్ పగటి వేషాలు. పగటి వేషాలు పేరు ద్వారానే మనకు తెలిసింది. పగటి అంటే ఏంటి? మార్నింగ్ టైం చేసే కాస్ట్యూమ్స్ ని మనం పగటి వేషాలు అంటారు. ఇది ఒక తెలుగు వర్డ్ నుంచి ఆరిజిన్ అయింది కాబట్టి మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. దీన్ని బహురూపాలు అని కూడా అంటారంట. ఎందుకంటే ఒక వీధిలో ఒక కాస్ట్యూమ్ ద్వారా వాళ్ళు ఏదైనా పోర్ట్రే చేస్తున్నప్పుడు సింగిల్ క్యారెక్టర్ ద్వారా వాళ్ళు ఏం పోర్ట్రే అనేది చేయలేదు. దానివల్ల 3 to 4 అండ్ న్యూమరస్ క్యారెక్టర్స్ అనేది ఉంటారు. ఇది వచ్చేసరికి ఒక ఓపెన్ సోర్స్. పగటి అంటే డే టైంలోనే ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. మనం కూడా చాలా వరకు మన ఊరు పండుగల్లో ఇలాంటివి శివుడు వేషాలు, కాళీమాత వేషాలు, అమ్మవారి వేషాలు అండ్ సమ్ సోషల్ పొలిటికల్ క్యారెక్టర్స్ వేషాలు వేసుకొని అండ్ గ్రేట్ పీపుల్ లైక్ గాంధీ తాత ఇలాంటి వేషాలు వేసుకుంటారు కదా. ఇలాంటి వాళ్ళని అందరినీ పగటి వేషాలు అని అంటారు. వీళ్ళు వచ్చేసరికి పబ్లిక్ స్పేసెస్ లో, ఓపెన్ థియేటర్ లో వీళ్ళు వచ్చేసరికి పర్ఫార్మ్ అనేది చేస్తారు. వీళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వీళ్ళ యొక్క అభినయాలు, భావాలు వచ్చేసరికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరైతే పై స్థాయి ఉన్న వాళ్ళు వాళ్ళలాగే సేమ్ గా ఇమిటేషన్ అనేది పగటి వేషాల్లో చాలా వరకు చేస్తారు. పగటి వేషాల్లో ఉన్న ఆర్టిస్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్, నేను ఒక అమ్మవారు గెటప్ వేసుకుని పగటి వేషం వేసుకుంటాను అనుకోండి. అమ్మవారు ఎలా బిహేవ్ చేస్తారో చాలా ఉగ్రంగా ఉంటారు కదా, అలాగా వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటారు. సారీ ఫర్ ది ట్రైన్ సౌండ్. నెక్స్ట్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఆర్టిస్ట్ పొద్దున్న పగటి వేషాలు, పొద్దున్న ఓపెన్ స్ట్రీట్స్ లో వచ్చేసరికి వీళ్ళు పర్ఫార్మ్ అనేది చేస్తారు. వీళ్ళు వచ్చేసరికి మైథలాజికల్ అండ్ హిస్టారికల్, సోషల్, మోరల్ క్యారెక్టర్స్ ని ధరించుకొని వేషాలు అనేది చేస్తారు. వీళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ వచ్చేసరికి వెనకాతల డబ్బులు, ఒక సెటైర్ అండ్ ఇవన్నీ మోరల్ టీచింగ్స్ అనేది ఏదో ఒకటి అయితే ఉంటది. దీని యొక్క భావం అండ్ ఎయిమ్ వచ్చేసరికి ఒక చూసే ప్రజలకి అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ పాటు సోషల్ అవేర్నెస్ ని ప్రజల్లో వెళ్ళడమే ఈ పగటి వేషాల యొక్క మెయిన్ ఎయిమ్. దాని తర్వాత ఎలిమెంట్స్ ఇన్ ఇట్. పగటి వేషాల్లో ఎలిమెంట్స్ ఏంటంటే అభినయ అంటే ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్స్ చాలా వరకు వేరే అవుతుంది క్యారెక్టర్ టు క్యారెక్టర్. దాని తర్వాత ముద్రలు, చేతితో చేసేది దాన్ని ముద్రలు అంటారు. దాని తర్వాత కాస్ట్యూమ్ అండ్ మేకప్ వచ్చేసరికి చాలా విచిత్రంగా వాళ్ళు రియల్ క్యారెక్టర్ చేసినట్టే ఉంటది. రిథమ్ అండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా వరకు డబ్బు సౌండ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత చాంప్ సౌండ్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివన్నీ చేస్తారు. ఈ ఒక మెయిన్ ఏమంటే దాని తర్వాత లోవర్ కమ్యూనిటీస్ ద్వారానికి పోర్ట్రే చేస్తారు. కమ్యూనిటీ ఇన్ పాజిటివ్ వేగో లోవర్ కమ్యూనిటీస్ ని ప్రజల దగ్గర వెళ్ళనిస్తారు. దాని తర్వాత పగటి వేషాల్లో 3 to 6 ఇండివిజువల్ క్యారెక్టర్స్ అనేది ఉంటుంది. ఇట్ ఫోకసెస్ ఆన్ సొసైటీ అండ్ పోర్ట్రేయింగ్ లెసర్ కమ్యూనిటీస్ ఇన్ పాజిటివ్ వే యాజ్ అ సెట్ ఎర్లియర్. క్యారెక్టర్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయి? గాడ్ అండ్ గాడెసెస్ మెయిన్లీ. కాళీమాత వేషం మన జాతరల్లో మనం జరుపుకున్నప్పుడు మన రోజు చూసేదే. అసురాస్ అండ్ డెమన్స్, రాక్షసులు, అనిమల్స్, జంతువులు కూడా ఉంటాయి. దాని తర్వాత ఫేమస్ క్యారెక్టర్స్, ఫేమస్ క్యారెక్టర్స్ కొంతమంది అల్లు అర్జున్ నటించవచ్చు. అలాంటిది ఎన్టీఆర్ గారు అలాగా ఫేమస్ క్యారెక్టర్ అనేది నటిస్తారు. దాని తర్వాత వీధి నాటకాలకి మనం వెళ్దాం. వీధి నాటకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తుందంతా వినియండి ఫస్ట్, దాని తర్వాత మీరు చదువుకోండి. మీకు ఏం అర్థం అవుతే అది రాయండి. ప్రతి దీనికి ఆరిజిన్, వాళ్ళ యొక్క మ్యూజిక్, డైలాగ్, సెటైర్స్, దాని గురించి నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందో అవన్నీ రాయాలి. వీధి నాటకాలు మనం చిన్నప్పుడు ఊరిలో చూసుకుంటే వీధి నాటకాలు అనేది మన ఊరిలో కమ్యూనిటీ హాల్స్ లో పెడతారు అండ్ స్ట్రీట్స్ లో వచ్చేసరికి ఉంటది. దీన్ని వీధి నాటకాలు అంటారు. ఇది వచ్చేసరికి 16th and 17th సెంచురీ నుంచి ఆంధ్ర నుంచి వ్యాప్తి అనేది చెందిందంట. ఇది వచ్చేసరికి ఒక ఓపెన్ స్పేస్ డ్రామా. యాజ్ ఐ ఎర్లియర్ టోల్డ్, ఓపెన్ స్పేస్ అంటే ఎలాంటి థియేటర్ అనేది అవసరం లేదు. ఇది వచ్చేసరికి ఓపెన్ పబ్లిక్ ఏరియాస్ లో మూవ్ అనే కాన్సెప్ట్ లో పబ్లిక్ ఏరియాస్ లో అనేది ఈ వీధి నాటకాలు అనేది పర్ఫార్మ్ అనేది చేస్తారు. ఇది వచ్చేసరికి చాలా వరకు ఫెస్టివ్ సీజన్స్ లో లైక్ ఫెస్టివల్స్, జాతరస్, ఊరు పరసలు అండ్ కొన్ని సెలబ్రేషన్స్ లో ఈ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. జననాట్య మండలి అండ్ ప్రజానాట్య మండలి వీళ్ళందరూ కొన్ని ఫేమస్ క్యారెక్టర్స్ ఆఫ్ నాటకం. దాని తర్వాత వీధి నాటకాల ఒక క్యారెక్టరిస్టిక్స్ ని చూసుకుందాం. వీధి నాటకాలు వచ్చేసరికి క్యాస్ట్ స్పెసిఫికేషన్స్ అని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా. దాసరి, ఎన్నాడి, మెల్లటూరు అండ్ తూర్పు ఈ 4 గురించి మీరు రాయండి. జస్ట్ నేమ్స్ రాస్తే చాలు, వాటి గురించి రాయాల్సిన లేదు. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఎలాంటి స్టేజ్ అనేది ఎలాంటి థియేటర్ అనేది అవసరం లేదు. బికాస్ ఇట్ ఇస్ అన్ ఓపెన్ సోర్స్. సింపుల్ గా కాస్ట్యూమ్స్ ఉంటాయి వీధి నాటకాలకి. అండ్ వాళ్ళ యొక్క డెలివరీ డైలాగ్స్ వచ్చేసరికి చాలా గట్టిగా వాళ్ళు చెప్తారు అండ్ చాలా మోరల్ టీచింగ్స్ ని ప్రమోట్ చేసే విధంగా ఉంటుంది. దీనివల్ల డైరెక్ట్ ఆడియన్స్ ఇంటరాక్షన్ ని పొందుతారు. డైరెక్ట్ గా మనం ఫిజికల్ గా మన టీవీలో చూసే బదులుగా మనకు ఒరిజినల్ గా ఒక మూవీ చూస్తే ఎలా ఉంటే అలాంటి ఫీలింగ్స్ అనేది వస్తాయి. దాని తర్వాత ఇట్ ఇస్ అన్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్. దీంట్లో వచ్చేసరికి చాలా వరకు సాంగ్స్ అండ్ డాన్సెస్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఈ వీధి నాటకాలు వచ్చేసరికి టిపికల్లీ చాలా 30 to 40 minutes అనేది ఉంటుంది. అపానింగ్ ద టైం. ఇంపార్టెన్స్ వచ్చేసరికి
ఇలాంటి నాటకాల వల్ల ఇల్లిటరేట్ పీపుల్కి చాలా వరకు మన కల్చర్ ఒక రామాయణం మహాభారతం రాముడు అంటే ఎవరు తెలియని వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి బాగా అనేది తెలుస్తుంది. ఇది వచ్చేసరికి చాలా పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్ అంట. దాని తర్వాత ఇట్ ప్రిజర్వ్స్ ఫ్లోక్ కల్చర్, లోకల్గా ఉన్న జానపద కళలు వాళ్ళు ఊరుకున్న కల్చర్ని ప్రిజర్వ్ అనేది చేస్తుంది. దాని తర్వాత క్రియేట్ సోషల్ చేంజ్, సొసైటీలో కూడా ఇలాంటి నాటకాలు ఉండడం వల్ల మోరల్ టీచింగ్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. దాని తర్వాత ఇట్ ఈస్ లో కాస్ట్ థియేటర్ ఫామ్, చాలా వరకు ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, మనకు కూడా కొన్ని యాక్టింగ్ నేర్చుకుంటే చాలు. అండ్ యాక్టర్స్కి ఒక ఎంట్రీ పాయింట్గా వీధి నాటకాలు అనేది ఉంటుంది. సో వీధి నాటకాలు వచ్చేసరికి ఫీచర్స్ వచ్చేసరికి థీమ్స్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అయినా ఉండొచ్చు, కరప్షన్ గురించి పెడతారు, అప్పుడప్పుడు ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్కి ప్రమోట్ చేయడానికి, అండ్ సూపర్స్టిషియస్ అండ్ ఈవిల్స్ డీమన్స్ని సంహరించేలాగా అలాంటివి ఉంటుంది. ఎస్పెషలీ లైక్ దుర్గాదేవి అండ్ అసురుడు మహిషాసురు మర్దిని క్యారెక్టర్. దాని తర్వాత మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి వాడతారంటే డప్పు, నాదస్వరం, ఫ్లూట్. తప్పు అనేది రాస్తే మీకు మార్క్స్ అనేది కట్ అవుతుంది, ఒకదానికొకటి వేరుగా ఉంటుంది. డైలాగ్స్ అండ్ హ్యూమర్ వచ్చేసరికి చాలా సెటైరికల్ వే అండ్ చాలా లౌడ్గా స్పాంటేనియస్గా సామెతలన్నీ యూజ్ చేసుకొని ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ అనేది చేస్తారు వీధి నాటకాలు. దాని తర్వాత హరికథలు మనందరికీ తెలిసిందే. హరిదాస్ మనం సంక్రాంతి అప్పుడు వస్తారు కదా హరిదాసులు, వాళ్ళ గురించి ఇది. సో హరికథలు అంటే ఎవరని మీకు తెలుసు. హరికథలు వచ్చేసరికి ఎలా ఉంటారని మీకు జనరల్గానే సంక్రాంతి అప్పుడు సిటీస్లో అయినా టౌన్స్లో అయినా తిరుగుతారు కాబట్టి మీకు సిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు ఐడియాస్ అనేది తెలుసు కాబట్టి ఆన్సర్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో హరికథల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ హరిదాస్ గురించి తర్వాత చెప్తాను. హరి అంటే ఏంటి? దీని హరికథలు అప్పట్లో కాలక్షేపంకి ఇంటర్నెట్ అనేది లేకపోవడం వల్ల దీన్ని హరికథ కాలక్షేపం అని అంటారు అప్పట్లో. దీన్ని మీ కాలక్షేపం అన్నా కూడా ఈ హరికథ గురించే రాయండి. హరికథ వచ్చేసరికి ఇట్ ఇస్ అన్ స్టోరీ టెల్లింగ్ పర్ఫార్మెన్స్. స్టోరీ టెల్లింగ్ ఒక పర్ఫార్మెన్స్ అనేది ఒక నించొని ఒక నారదుడు. హరి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లార్డ్ విష్ణు. నారదుడు ఫస్ట్ హరికథ వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే దేవుడికి అనేది పెట్టారు. దాని తర్వాత కథ అంటే ఇట్స్ మీన్ స్టోరీ విత్ కంబైన్ చేసి పెడితే ఇట్ ఇస్ అన్ స్టోరీ ఆఫ్ గాడ్. హరికథలు వచ్చేసరికి చాలా వరకు విష్ణు పురాణాల గురించి అండ్ చాలా వరకు మంచి మోరల్స్ ఉన్న స్టోరీస్ గురించి ఇప్పట్లో అనేది చెప్తున్నారు. విచ్ ఇస్ అన్ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు చాలా వరకు మనం స్టోరీ టెల్లింగ్ హరికథలు వచ్చేసరికి చాలా తగ్గిపోయారు ఈ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్. ఇక్కడ వచ్చేసరికి సింగిల్ పర్ఫార్మర్ అనేది ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి ఎలాంటిది నరేట్ చేస్తారంటే రిలీజియస్ అండ్ మోరల్ స్టోరీస్ లైక్ రామాయణ మహాభారతం, దేవి భాగవతం వీటి గురించి చెప్తారు. అండ్ కొన్ని పోయట్స్ అండ్ పోయట్రీ గురించి కూడా చెప్తారు. లోకల్లో ఉన్న పోయట్స్ అండ్ పోయట్రీస్ గురించి చెప్తారు. దీంట్లో వచ్చేసరికి మ్యూజిక్ సాంగ్స్ అనేది కూడా ఉంటాయి. పక్కన డప్పు అనేది వాయిస్తారు, నాదస్వరం అనేది వాయిస్తారు. సో యూ కెన్ రైట్ ఆల్ దట్. అండ్ కాలక్షేపం అంటే మీకు తెలుసు కదా, స్పెండింగ్ టైం ఇన్ స్పిరిచువల్ స్టోరీ టెల్లింగ్. దీనివల్ల చాలా వరకు మోరల్ టీచింగ్స్ అనేది మనం నేర్చుకోవచ్చు అంట. ఫస్ట్ హరికథ ఒకసారి ఇమేజ్ చూసుకోండి. హరికథలు అనేది ఎలా ఉంటారో తెలియని వాళ్ళకి. సో ఇట్ ఈస్ అన్ హిందూయిజంలో ఒక ట్రెడిషనల్ స్టోరీ టెల్లర్ హరికథలు అంటే. నేను చిన్నప్పుడు వచ్చేసరికి చిన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా నేను హరిదాస్ వచ్చేసరికి మా వీధిలో సంక్రాంతి టైం అండ్ ధనుర్మాసం టైంలో వచ్చేసరికి హరికథలు మన ఊరిలో చాలా వరకు ఎక్కువగా తిరుగుతారు సంక్రాంతి దాకా. ధనుర్మాసం అండ్ అప్ టు సంక్రాంతి వచ్చేసరికి హరికథలు వచ్చేసరికి టౌన్ అండ్ సిటీస్ హోల్లో మొత్తంలో తిరుగుతారు. దాని తర్వాత ఇంకో పాయింట్ రాయండి. నారద వాజ్ ది ఫస్ట్ హరిదాస్ హూ సాంగ్ హరి ఫర్ లార్డ్ విష్ణుదేవుడికి నారదుడు మనకు తెలిసిందేగా, నారదుడు ఒక దేవుడే. అతను వచ్చేసరికి ఫస్ట్ హరి పాట వచ్చేసరికి విష్ణుకి చెప్పారంట. అతని తర్వాతే అందరూ. కొన్ని ఫేమస్ హరిదాస అనేది పూర్ణ దశారథ అండ్ కనకదాస, వీళ్ళిద్దరూ సమ్ ఆఫ్ ది ఫేమస్. అండ్ మనకి తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని ఫేమస్ హరికథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు. లైక్ కరాటే కళ్యాణి అండ్ ఒక సింగర్ కూడా ఉన్నారు, గుర్తురావట్లేదు సారీ. ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ హరికథలు వచ్చేసరికి ఒక సింగిల్ స్టోరీ టెల్లర్ అనేది ఉంటారు. దాని తర్వాత ఒకలే మెయిన్గా ఉంటారు, వాళ్ళ స్టోరీని నరేషన్ చేస్తారు. ఇది వచ్చేసరికి మ్యూజిక్ సాంగ్స్ అనేది వాడతారు. స్టోరీ టెల్లింగ్లో కీర్తన, కథ అండ్ వ్యాఖ్యాన వీటి మూడు గురించి చెప్తారు. కీర్తన అంటే పాడడం అండి, కథ అంటే స్టోరీ టెల్లింగ్, వ్యాఖ్యాన అంటే కమెంట్ చేయడం. దీంట్లో వచ్చేసరికి మోరల్ అండ్ స్పిరిచువల్ మెసేజ్ని పోర్ట్రేట్ చేస్తుంది. మైథాలజికల్ స్టోరీస్ లైక్ రామాయణం మహాభారతం వీటి గురించి చెప్తారు. ఆడియన్స్ ఇంట్రాక్షన్ కంటే డైరెక్ట్గా ఉంటుంది. సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ తాంబూరా అంటే వీణమండి తాంబూరా. దాని తర్వాత క్రింబల్స్ అంటే చంగ్ అని చేతిలో పట్టుకుని సౌండ్ వస్తుందిగా, దాన్ని క్రింబల్స్ అంటారు. హార్మోనియం అనేది మీకు తెలుసు, డోలు అనేది రిథమ్ని యాడ్ చేస్తుంది. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని రాయాలి. క్రింబల్స్ అండ్ తాంబూరా వెరీ ఇంపార్టెంట్. సారీ.
దీని యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఇట్ ప్రిజర్వ్ స్పిరిచువల్ ట్రెడిషన్స్. ప్రతి కథలకి రాయాల్సిన కామన్ పాయింట్. ఎడ్యుకేట్ షోస్ సొసైటీ త్రూ స్టోరీస్ ద్వారా స్టోరీ టెల్లింగ్ వల్ల ఇలిటరేట్ అండ్ ఎడ్యుకేట్ అనేది చేస్తారు ప్రజల్ని. ప్రమోట్స్ మోరల్ వాల్యూస్ సేమ్ యాజ్ ఎర్లియర్. ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ తెలుగు కల్చరల్ హెరిటేజ్. ఈ పాయింట్ మెయిన్ గా రావాలి. మన హరికథలు వచ్చేసరికి మనం తెలుగు రాష్ట్రాల్లోనే మెయిన్ గా ఉంటుంది, ఇంకెక్కడ అనేది కనిపించదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ తెలుగు హెరిటేజ్. ఇక్కడ హరికథల్లో వచ్చేసరికి సరస్వతి బాయి వచ్చేసరికి వాళ్ళు బ్రాహ్మణ అబ్బాయిలే పాడాలి హరికథలనే అప్పట్లో ఉండేదంట. సరస్వతి బాయి అన్నది ఇలాంటి రూల్స్ ని అబాలిష్ చేసి ఒక ఫస్ట్ మహిళగా ఆవిడ వచ్చేసరికి హరికథలు పాడారు. అండ్ పురుత్తయూర్ కృష్ణ శాస్త్రి వీళ్ళు వచ్చేసరికి హరికథ ఎక్స్పోనెంట్ అండ్ ప్రవచనాలు స్టైల్స్ అనేది మార్చారు. వీళ్ళిద్దరు పేర్స్ కూడా మెన్షన్ చేయండి. దాని నెక్స్ట్ వచ్చేసరికి కోలాటం. కోలాటం వచ్చేసరికి చాలా ఈజీగానే ఉంటుంది. కోలాటం మనం జనరల్ గా రోజు చూసేది కాబట్టి కోలాటం గురించి మనం ఈజీగానే రాయొచ్చు. సో కోలాటంని కోనాలు అని కూడా అంటారు. సో కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. కోలాటం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 7th సెంచురీలో ఆరిజినేట్ అనేది అయ్యండి. 7th సెంచురీలో కోలాటం అంటే ఇట్ ఇస్ అన్ స్టిక్ డాన్స్. కోలా అంటే తెలుగులో స్టిక్, ఆటం అంటే తెలుగు అండ్ తమిళ మిక్స్ లో డాన్స్ అని అర్థం వస్తుంది. సో టుగెదర్ స్టిక్ డాన్స్ అని అంటారు. దాన్ని కోలాటాలు లేకపోతే కోలనాలు అని అంటారు. ఇది వచ్చేసరికి ఒక ట్రెడిషనల్ రిచువల్ ఫార్మ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి మహిళల్ని ఎక్కువగా కోలాటాలు అనేది డాన్స్ అనేది చేస్తారు. మెన్స్ అనేది చాలా తక్కువ ఈ ఆర్ట్ ఫామ్ లో. దీంట్లో వచ్చేసరికి చాలా ఎక్కువ మంది వచ్చేసరికి ఇండివిజువల్స్ ఉంటారు. 8 to 40 ఆర్టిస్ట్ అనేది ఉంటారు. ప్రతి ఇద్దరు ఒక పేరుగా అనేది ఫామ్ అవుతారు. ఈ కోలాటలు మనం చూసుకుంటే ఒక 2 circles లో ఫామ్ అవుతారు. ఒక చిన్న సర్కిల్ అండ్ దాని యొక్క ఆపోజిట్ సర్కిల్ ఒకదానికొకటి ఆపోజిట్ గా మూవ్ అవుతూనే ఈ డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఇది వచ్చేసరికి పెద్ద డాన్స్ గా ఏమి ఉండదు. ఫ్రంట్ సర్క్యులర్ ఫామ్ గా అనేది వెళ్తారు. ఫుట్ స్టెప్స్ ప్రామినెన్స్ గా తీసుకుంటారు ఈ కోలాటంలో. కోలాటంలో మనం రాజస్థాన్ లో డాండియా రస్ అండ్ గుజరాత్ లో గర్బా అని అంటారు. మనం చాలా వరకు చూసే ఉంటాము. సిమిలర్ గానే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ అనేది ఉంటాయి. ఈ పాయింట్స్ కూడా అన్ని మెన్షన్ చేయండి. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది రూరల్ ఆర్ట్. చాలా వరకు విలేజెస్ అండ్ ఫెస్టివల్స్, ఇప్పుడు అందరూ సిటీస్ లో కూడా కోలాటాలు వచ్చేసరికి చాలా యూజువల్ గానే ప్రతి పండగకి కోలాటాలు ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇదర్ ఇట్ ఈస్ పండగలైనా అవ్వచ్చు, లైక్ బోనాల్లో ఎక్కువ చేస్తారు తెలంగాణ సైడ్ లో. కోలాటాలు వచ్చేసరికి ఇది ఒక సింక్ అండ్ రిథమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక సాంగ్స్ ఆర్ మ్యూజిక్ ఎలాంటి సాంగ్స్ అయినా పర్లేదు, కోలాటం అనేది చేయొచ్చు. ఫస్ట్ కోలాటం వచ్చేసరికి అనదర్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఈస్ డన్. ఎలాంటి ఫార్మ్ అంటే జాడ కోలాటం. సారీ ఇక్కడ వచ్చేసరికి ఒక స్లైడ్ అనేది మిస్ అవుట్ అయిపోయింది. అదేంటంటే జడ కోలాటం అంటే ఇక్కడ రాసాను 14 to 18 పర్ఫార్మర్స్ అనేది ఉంటారు. కొన్ని జాతరలో మీరు పిక్చర్స్ లో చూడొచ్చు, ఒక రాడ్ లో రిబ్బన్స్ అండ్ రోప్స్ ని కట్టుకొని ఈ కోలాటం అనేది పర్ఫామ్ చేస్తారు. ఇలా రౌండ్ గా సర్క్యులర్ గా చాలా ఫాస్ట్ గా అనేది మూవ్ అవుతారు. మహిళలు వచ్చేసరికి వాళ్ళ పోనీ టైల్స్ లైక్ జుత్తున అవన్నీ విరబోసుకొని ఈ కోలాటాలని పర్ఫామ్ చేస్తారు. ఇది చాలా ఫన్నీగా కూడా ఉంటది. అండ్ చాలా వరకు అబ్బాయిలు జడ కోలాటంని అబ్బాయిలు వచ్చేసరికి టెంపుల్ ఫేస్ లో వచ్చేసరికి జడ కోలాటం అయితే పైన అనేది ఎగురుతారండి. పైన అనేది చాలా రోప్స్ అనేది తాడులో చూసి చాలా టైట్ గా ఉంటుంది. ఒక 10 to 20 రోప్స్ అనేది అలా కడతారు. చాలా టైట్ గా ఉంటుంది. అందరూ ఒకేసారి ఫోర్స్ లో పైన ఒకడు ఉంటాడు, అందు కింద రోప్స్ లో ఇలా తిరుగుతుంటే పైకి అనేది ఎగురుతారు మనుషులు. సో అది కూడా జడ కోలాటం అని అంటారు. అండ్ దీని యొక్క థీమ్స్, ఎలాంటి థీమ్స్ వచ్చేసరికి గంగా గౌరీ సంబంధం. గంగా అండ్ గౌరీ, వి నో దీస్ బోత్ ఆర్ వైఫ్స్ ఆఫ్ లార్డ్ శివ. వీళ్ళిద్దరూ శివుడికి, గంగకి అండ్ పార్వతికి గొడవలు అనేది జరుగుతుంది, అదొక థీమ్. అండ్ ప్రతి కోలాటం వచ్చేసరికి ఏకదంతాయ వక్రతుంటాయ శ్లోకంతోనే స్టార్ట్ అనేది చేస్తారు. దాని తర్వాత ఫుట్ స్టెప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని ముందే చెప్తాను, దాని గురించి రాస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. మహిళలు వచ్చేసరికి చాలా వరకు శారీస్ ని కట్టుకుంటారు. ఇప్పట్లో మెన్స్ కూడా కొన్ని మంది పర్ఫామ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ధోతీస్ అనేది పెట్టుకుంటారు, వేర్ చేసుకుంటారు. అండ్ ఉమెన్స్ వచ్చేసరికి రెడ్ శారీ అండ్ ఎల్లో పట్టు చీరల్ని ఎక్కువ కడతారు. జనరల్ కాస్ట్యూమే కోలాటాలు. 6th వన్ వచ్చేసరికి పులి వేషాలు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఆ జిల్లాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. పులి వేషాలు వచ్చేసరికి, పులి అంటే ఏంటి? సింహం. వేషం అంటే ఏంటి? ఇట్స్ అ కాస్ట్యూమ్ ఆర్ ఇన్ పర్ఫార్మెన్స్. సో పులి వేషాలు మీరు ఇక్కడ పిక్చర్ లో చూసుకోవచ్చు. ఒక హ్యూమన్ వచ్చేసరికి పులిలాగా వాళ్ళ బేర్ బాడీ మీద పెయింట్ అప్ చేసుకుని ఈ వేషం అనేది ప్రవర్తిస్తారు, పర్ఫామ్ అనేది చేస్తారు. పులి వేషాలు వచ్చేసరికి ఇట్ ఇస్ సెక్యులర్ ఆర్ట్ ఫామ్ అండి. మిగతా వీటివన్నీ ఒకే హిందూజం పైన బేస్డ్ ఉంటాయి. కానీ పులి వేషం వచ్చేసరికి పీపుల్ ఆఫ్ హిందూజం అండ్ ఇస్లాం వీళ్ళిద్దరు వచ్చేసరికి, ఈ 2 కమ్యూనిటీస్ వచ్చేసరికి పులి వేషంని పర్ఫామ్ అనేది చేస్తారు వాళ్ళ పండుగలప్పుడు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఎయిర్ పర్ఫార్మెన్స్ అండి. వీటి మీద థియేటర్ అనేది అవసరం లేదు. వీధి నాటకాలు ఎలా ఆడతారో సేమ్ లైక్ దట్. యూజువల్లీ దసరా అప్పుడు, మొహరం అప్పుడు అండ్ లోకల్ అమ్మవారి పండుగలప్పుడు పులి వేషాలు అనేది డాన్స్ అనేది ఎక్కువగా
పర్ఫామ్ అనేది చేస్తారు. ఇది వచ్చేసరికి ఉత్తరాంధ్ర నార్త్ స్టేట్ ఉత్తరాంధ్ర లైక్ విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారాం జిల్లాలో అండ్ శ్రీకాకుళం అండ్ పార్వతీపురం జిల్లాల్లో ఎక్కువ మంది ఈ పులి వేషాలు ప్రతి పండుగలో మ్యాండేటరీగా ఉంటుంది. అండ్ కొన్ని లోకల్ ఫెస్టివల్స్ లైక్ పైడితల్లి జాతర వచ్చేసరికి విజయనగరంలో ఐడియా ఉంటుంటుంది కొన్ని మందికి ఐడియా ఉండదు. పైడితల్లి జాతర వచ్చేసరికి విజయనగరంలో జరుగుతుంది. అక్కడ పులి వేషం వచ్చేసరికి వెరీ మ్యాండేటరీగా ఉంటుంది. ఫస్ట్ అక్కడి నుంచే వచ్చిందని, ఆరిజినేట్ అయిందని కొన్ని మంది అయితే చెప్తారు. సో పైడితల్లి జాతర గురించి కూడా ఒక పాయింట్ అనేది రాయండి మీరు. దీని తర్వాత దీనికి ఎలాంటి ప్రాపర్ రిచువల్ అనేది లేదు. ఒక బాడీ వచ్చేసరికి టైగర్ స్ట్రైప్స్, ఇప్పుడు ఫీచర్స్ చూసుకుందాం. ఫీచర్స్ వచ్చేసరికి బాడీ వచ్చేసరికి టైగర్ స్ట్రైప్స్ తో ఎల్లో అండ్ టైగర్ కలర్, కబ్ కలర్ ని ఇన్ఫ్యూజ్ చేస్తారు. దాని తర్వాత ఈ పులి వేషం వచ్చేసరికి చాలా ఎనర్జెటిక్ అండ్ పవర్ఫుల్ డాన్స్ మూమెంట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చూసుకున్న 5 నేను చెప్పింది అంత ఎనర్జెటిక్ గా ఉండదు. వాయిస్ అండ్ స్లాంగ్ వచ్చేసరికి ఎనర్జెటిక్ గా ఉంటుంది. కానీ ఇక్కడ వాయిస్ అనేది ఎవరు మాట్లాడరు పులి వేషం వేసుకున్నారు. డాన్స్ అనేది డప్పు సౌండ్ కి, డ్రమ్ బీట్స్ కి అండ్ అక్కడ రిథమ్ అనేది ఫామ్ అవుతుంది, సింక్ అయ్యి డాన్స్ అనేది చాలా ఎనర్జెటిక్ అండ్ పవర్ఫుల్ గా ఉంటుంది. చాలా వరకు మనం కూడా చూసుంటాం. డ్రమ్ బీట్స్ అండ్ ఫ్లోక్ మ్యూజిక్ ఆర్ యూజ్డ్. ఇది వచ్చేసరికి పబ్లిక్ ప్లేసెస్ లో అండ్ జాతరలో ఎక్కువగా పర్ఫామ్ అనేది చేస్తారు. ఇట్ సింబలైజెస్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్, ధైర్యాన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. దాని తర్వాత పులి వేషం అంటే ఏంటని చూద్దాం. పులి వేషంలో క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారంటే ఒక పులి వేషం అండ్ ఆర్చర్ వీళ్ళిద్దరు అనేది ఉంటారు. పులి వేషంలో ఎంతమంది అయినా ఉంటారు, కానీ ఆర్చర్ లో ఒకరు ఇద్దరు పైన అయితే ఉండరు. పులి వేషంలో ఒక మాస్క్ అనేది వేర్ చేసుకుంటారు. మీకు ముందే ఒక పిక్చర్లు చూపిస్తున్నాను కదా, ఇలాంటి మాస్క్ అనేది వాళ్ళ మొహం ఒకటే విజిబుల్ గా ఉన్నట్టు ఒక అండర్వేర్ వేసుకొని పర్ఫామ్ చేస్తారు. టూ పార్టిసిపెంట్స్ అనేది ఉంటారు. ఒకళ్ళు టైగర్ అండ్ వన్ ఈస్ ఆర్చర్ వచ్చేసరికి హంటర్స్. ఒక డాన్స్ అలాగా పులి వేషాలు అలాగ పర్ఫామ్ చేస్తున్నట్టు ఒక టైంలో ఆర్చర్ వచ్చేసరికి టైగర్ ని బాణాలతో గుచ్చేస్తారు. అది పులి వేషం మీద గెలుపు ఆఫ్ గుడ్ ఓవర్ ఈవల్. ఈ పులి వేషాలని ఎవరెవరు పర్ఫామ్ చేస్తారంటే, కొన్ని నాకు హెల్త్ ఇష్యూస్ అన్ని, నాకు ఫ్యామిలీ ఒక ఫినాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడితే నేను దేవుడికి మెయిన్లీ పైడితల్లి అమ్మవారికి మొక్కుకుంటారంట, నేను ఈ వేషం వేసుకుంటానని. దాని తర్వాత ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, మొక్కు అనేది తీర్చుకుంటారు. సో దట్స్ ఆల్ అబౌట్ పులి వేషాలు. 7th క్వశ్చన్ చూసుకుంటే యక్షగానాలు అనే ఒక డాన్స్ ఫామ్ అంటే ఏంటి అని అడుగుతారు. యక్షగానాల గురించి ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందని ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ పిక్చర్ అనేది డిస్ప్లే అనేది చేశాను. సో వన్స్ సీ హియర్. ఈ ఆర్ట్ ఫామ్ వచ్చేసరికి చాలా కలర్ఫుల్ గా అండ్ హెడ్ ఒక తలపాకం వచ్చేసరికి ఇదే ఒక మెయిన్ ఆర్ట్ అండి. ఈ ఒక ఫ్లోక్ ఆర్ట్ వచ్చేసరికి ఇప్పుడు వెళ్ళిపోదాం ఆన్సర్స్ కింద. యక్షగానాలు అంటే సెల్స్టియల్ బీయింగ్స్ అని అంటారు. అంటే సెల్స్టియల్ అంటే ఏదైనా దైవికమైనది, స్వర్గలోకానికి సంబంధించిన దేవతలు అండ్ వాళ్ళ యొక్క డాన్స్ గురించే, వాళ్ళ యొక్క మ్యూజిక్ గురించే యక్షగానాలు అని అంటారు. యక్షగానాలు వచ్చేసరికి డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ గా అనేది పిలుస్తారు. మన తెలుగులో వీధి నాటకాలు అని సిమిలర్ గా అంటారు, అండ్ తమిళనాడులో తెర్రిగుట్టు అంటారు, అండ్ మలయాళంలో కూటి ఆటం అని చాలా వరకు డిఫరెంట్ నేమ్స్ తో చిన్న చిన్న చేంజెస్ పెట్టుకొని ఈ ఆర్ట్ ఫామ్ వచ్చేసరికి ఉంది. కానీ మెయిన్ ట్రెడిషనల్ ఫామ్ వచ్చేసరికి కర్ణాటక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కేరళ. ఇది వచ్చేసరికి సౌత్ కెనరాలో ఒరిజినేట్ అయింది. సౌత్ కెనరా అంటే కర్ణాటక రీజన్ అండ్ కసర్గోడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలో వచ్చేసరికి ఆరిజినేట్ అయ్యింది. ఈ డాన్స్ ఒక ఫామ్ వచ్చేసరికి చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. అండ్ ఈ యక్షగానాలు వచ్చేసరికి నైట్ టైం మాత్రమే పర్ఫామ్ అనేది చేస్తారు. 9 to మార్నింగ్ 6 AM దాకా పర్ఫామ్ అనేది చేస్తారు. ఇది వచ్చేసరికి భూత వర్షిప్ అంటారు. భూత వర్షిప్ అంటే ఒక డెయిటీని, ఒక ప్రిసైడింగ్ డెయిటీని మనసులో పెట్టుకొని ఈ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. దాన్నే భూత వర్షిప్ అంటారు. అండ్ చాలా వరకు దీని యొక్క కలర్స్ వచ్చేసరికి వైబ్రెంట్ గా ఉంటది. వాళ్ళ యొక్క జ్యువెలరీస్ వచ్చేసరికి చాలా విచిత్రంగా ఉంటది. మన కాంతారా సినిమాలో చూస్తాం సిమిలర్ టు దట్, బట్ కాంతారా సినిమాలో వేరు, ఇక్కడ యక్షగానాలు అనేది వేరు. ఈ యక్షగానాలు వచ్చేసరికి బీట్ అండ్ రిథమ్ వచ్చేసరికి స్లోగా పెరుగుతూనే ఉంటాయి. దట్ హైయెస్ట్ ఫార్మ్స్ లో వచ్చేసరికి వాళ్ళ బాడీకి అండ్ మ్యూజిక్ కి సింక్ అయ్యే విధానంగా అండ్ చాలా ఫాస్ట్ మూవింగ్ పర్ఫార్మెన్స్. దీంట్లో వచ్చేసరికి కొన్ని డైలాగ్స్ కూడా కన్నడ భాషలో అనేది చెప్తారు. ఈ యక్షగానాలో ఒక ఫీచర్స్ చూసుకుంటే మైథలాజికల్ స్టోరీస్ పైన బేస్డ్ అయి ఉంటుంది అండ్ కొన్ని మోరల్ స్టోరీస్. మనం ప్రతిసారి రాసేదే రామాయణ మహాభారతం గురించి రాయండి. ఎలాబరేట్ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్. ఈ మేకప్ వచ్చేసరికి చాలా బ్రైట్ గా అండ్ లార్జ్, కళ్ళు వచ్చేసరికి చాలా పెద్దగా పెట్టుకుంటారు. అండ్ దీని యొక్క ఫేస్ కలర్ వచ్చేసరికి గ్రే గా ఉంటుంది అండ్
బ్లాక్ ముస్టాచెస్ అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ కి డిఫరెంట్ అలంకరణం అనేది చేస్తారు. దాని తర్వాత లైవ్ మ్యూజిక్, డ్రమ్స్ అండ్ హార్మోనియన్స్, క్రింబుల్స్ అవన్నీ అప్పటికప్పటే రిథమ్ అనేది ఫామ్ చేస్తారు. మ్యూజిక్ అనేది డైలాగ్స్ అండ్ ఇంప్రొవైజేషన్. ఇక్కడ వచ్చేసరికి చాలా హ్యూమర్ గా స్పాంటేనియస్ గా మాట్లాడుతున్న డైలాగ్ డెలివరీ అనేది ఇస్తారు. అండ్ ఇట్ ఈస్ అన్ నైట్ లాంగ్ పర్ఫార్మెన్స్. ఈవినింగ్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు పర్ఫామ్ చేస్తారు అన్నాను కదా. ఈవినింగ్ 9 టు మార్నింగ్ 6 AM దాకా ఈ డాన్స్ ఫామ్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఈ డాన్స్ ఫామ్ కి ఒక 2 టైప్స్ అనేది ఉంది. ఏంటంటే కొన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు, నేను చెప్పింది వినండి. 2 డాన్స్ ఫామ్స్ ఏదంటే మూడల పాయ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పడువుల పాయ. ఈ 2 టైప్స్ వచ్చేసరికి యక్షగానాల్లో 2 క్లాసిఫికేషన్స్. అండ్ పడువుల పాయలో కూడా చిన్న అదర్ క్లాసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే టెంకుటిట్టు అండ్ బడగిట్టు. ఈ 2 డాన్స్ ఫామ్స్ అనేది ఒకటి కేరళలో అండ్ ఇంకోటి వచ్చేసరికి కర్ణాటకలో అనేది పర్ఫామ్ అనేది చేస్తారు. చిన్న చిన్న వేరియేషన్స్ అనేది ఉంటది యక్షగానాలకి. యక్షగానాల యొక్క క్లాసిఫికేషన్స్ కొన్ని యక్షగానాలకి మేకప్ అండ్ ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా అవసరం లేదు. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది మోస్ట్ స్పిరిచువల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఇండియా అనే అనొచ్చు. ఇది వన్ ఆఫ్ ది భూత వర్ష మేనిఫెస్టేషన్ అనేది చేస్తారు. దీని తర్వాత స్టేజ్ కూడా డెకరేషన్ వచ్చేసరికి చాలా బ్యాక్ సైడ్ అంబియన్స్ అనేది రెడ్ అండ్ డార్క్ అండ్ కళ్ళుకి అట్రాక్టివ్ గా ఉన్న కలర్స్ తో పెడతారు. దీని యొక్క క్యారెక్టర్స్ వచ్చేసరికి దేవుళ్ళు, రాక్షసులు, సెయింట్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అనేది ఉంటారు. పర్ఫార్మెన్స్ స్టైల్ వచ్చేసరికి నరేషన్ చేసేవాడు భాగవత అని అంటారు. యాక్టర్స్ అండ్ డాన్స్ ఎన్హాన్స్ సీన్స్ వైల్ మ్యూజిక్ కంటిన్యూస్. ఎక్స్ప్రెషన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. క్యారెక్టర్స్ హీరోస్ ని వీర అంటారు, డీమన్స్ ని రాక్షసాస్ అంటారు, క్లోజ్ ని హస్యగర అంటే మధ్య మధ్యలో నవ్వుల్ని ఒక జోక్స్ ని యాడ్ చేసేవాళ్ళు అండ్ అదర్ సమ్ ఫీమేల్ రోల్స్ అనేది యక్షగానాల్లో ఉంటది. ఇది యక్షగానాల గురించి మీరు రాయాల్సింది. ఇంకా యక్షగానాలు పాయింట్స్ వచ్చేసరికి సంస్కృత్ శ్లోకాస్ మీద రన్ అవుతది. అండ్ ఇది వచ్చేసరికి యక్షగానాలు కూడా ఇప్పుడు వినాయకుడు గణేష్ ప్రేయర్ అయిన తర్వాతే యక్షగానాలే స్టార్ట్ చేస్తారు. అది కూడా గణేష్ ప్రేయర్ కూడా ఒక శ్లోకాల రూపంలో అనేది ఉంటది. అండ్ ఈ యక్షగానాలకి వచ్చేసరికి 100 రాగాలు అనేది ఉన్నాయి. కర్ణాటకలో, కన్నడలో చాలా వరకు డిఫరెంట్ గా ఉన్నాయి. అది మీకు నా నోట్స్ లో అనేది ఉంది. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే రాయాలి టెక్స్ట్ బుక్ లో. దాని తర్వాత యక్షగానాలు వచ్చేసరికి ఇంకో వెరైటీస్ అన్నాను కదా. ఏంటంటే యక్షగాన కూట అండ్ తలమాడే ఇవన్నీ ఆర్టిస్ట్ వచ్చేసరికి యక్షగానాలు లాగే పర్ఫామ్ అనేది చేస్తారు. కానీ కొంత కాస్ట్యూమ్స్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యక్షగానాలు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన అందరికి తెలిసిందే బుర్ర కథలు. సో ఇక్కడ బుర్ర కథలు మనం చాలా వరకు టెంపుల్ ఫెయిర్స్ లో బుర్ర కథలు అనేది మనం చూస్తూనే ఉంటాం. మన బుర్ర కథలు ఎలా ఉంటాయని మనకి జనరల్ ఐడియా అనేది ఉంటది. దీంట్లో వచ్చేసరికి నేను ఫస్ట్ మీకు బుర్ర కథ అనేది ఆరిజిన్ ఏంటని చెప్తాను. బుర్ర అంటే ఏంటంటే బుర్ర కథలు వచ్చేసరికి ఇట్ ఇస్ అన్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇది ఏంటి డాన్స్ ఫామ్ అనేది కాదు. ఇక్కడ ఏంటి డాన్స్ ఫామ్, ఇది హరికథలు లాంటి స్టోరీ టెల్లింగ్ అనమాట, నాట్ అండ్ డాన్స్ ఫామ్. సో ఇక్కడ బుర్ర అంటే ఒక తాంపూర అంటారు చూడండి, ఒక వీణం లాగా ఉంటది. దాంట్లో వచ్చరికి స్ట్రింగ్స్ ఉంటది, కొంచెం డిఫరెంట్ తాంపూర కన్నా. దాన్ని బుర్ర అంటారు. ఆ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసుకుని పర్ఫామ్ చేస్తారు. అండ్ కథలు వచ్చేసరికి స్టోరీస్ చెప్తారు, ఆ ట్యూన్ యూస్ చేసుకుని చెప్తారు. సో ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ బుర్ర కథలు అని ఎలా ఆరిజిన్ అయింది ఈ బుర్రకథ అనే స్టోరీ టెల్లింగ్ ఫామ్ అనేది నేను ఇప్పుడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక చిన్న స్టోరీ లాగా. పూర్వం ఒక 4 ట్రైబల్ మెన్స్ అనేది ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేసరికి జగ్గం అనే అంటారు. పూర్ల పురాణం నుంచి వాళ్ళందరూ 4 మెంబర్స్ వచ్చేసరికి ఫారెస్ట్ లో హంటింగ్ కి వెళ్ళేవాళ్ళు, ట్రైబల్స్ కాబట్టి. అప్పుడు ఏమంచి పార్వతీదేవి వచ్చేసరికి శివుడి దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసింది, ఈ నలుగురు ట్రైబల్ మెన్స్ కి ఒక బ్లెస్డ్ లైఫ్ ఇవ్వచ్చు, ఒక మంచి లైఫ్ మనం ఇవ్వచ్చు కదా అని శివుడి దగ్గర వెళ్ళి పార్వతీదేవి అనేది వెళ్ళారు. దాని తర్వాత శివుడు వచ్చేసరికి సరే నేను వాళ్ళ బిహేవియర్ ని ఫస్ట్ టెస్ట్ చేస్తాను, వాళ్ళ బిహేవియర్ ని టెస్ట్ చేసి వాళ్ళు కానీ మంచోళ్ళు అయితే నేను వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాను, కొంచెం బెటర్ లైఫ్ ఉండడానికి అని చెప్పారు. దాని తర్వాత పార్వతి అండ్ శివుడు ఇద్దరు టెస్ట్ చేయడానికి పార్వతి వచ్చేసరికి ఒక అందమైన స్త్రీ రూపం వాళ్ళ ముందు వెళ్ళారు. దాని తర్వాత శివుడు వచ్చేసరికి ఒక ముసలతనుగా వెళ్ళారు. ఆ నలుగురు వచ్చేసరికి ఆ ముసలతను అయిన శివుడిని వచ్చేసరికి పక్కకు తోసి అండ్ ఇన్సల్ట్ అనేది చేశారు. అలాగే ఆ అందమైన స్త్రీ రూపమైన పార్వతి దేవిని మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశారు. దాని వలన పార్వతి దేవి అనేది ఒక శ్రాపం అనేది వదిలేరు. శ్రాపాన్ని తెలుగులో ఇంగ్లీష్ లో కర్స్ అని అంటారు. ఏంటంటే మీ నలుగురు వచ్చేసరికి బెగ్గర్స్ అండ్ నొమాడ్స్ గా ఉంటారు. నొమాడ్స్ అంటే ఒకే ప్లేస్ లో ఉండరమ్మా, తిరుగుతూనే ఉంటారు. పర్మనెంట్ ప్లేస్ అనేది ఉంటారు, వాళ్ళని నొమాడ్స్ అని అంటారు. దాని తర్వాత కొన్ని రోజులు ఇలా పోతూ ఉండడం వల్ల ఆ నలుగురు వచ్చేసరికి వీరశైవిజం అనే దే అడాప్టెడ్ వీరశైవిజం అంటే ఏంటి లేదమ్మా, శివుడి యొక్క డివోటీస్ ని ఫాలో అయ్యేవాళ్ళు. అప్పట్లో భక్తి మూమెంట్ అనేది జరిగేది 12th సెంచరీలో అండర్ బసవాస్ ఇన్ఫ్లుయెన్స్. అప్పటి నుంచి వీళ్ళు వచ్చేసరికి
ఈ నలుగురు ట్రైబల్స్ మెన్ వచ్చేసరికి శివుడి యొక్క స్టోరీస్ అనేది నరేటింగ్ చేస్తూనే ఒక హ్యూమర్ ని యాడ్ చేసుకొని అండ్ సాంగ్స్ ని యాడ్ చేసుకొని అలాగ వాళ్ళ పూట గడవడానికి అలా చెప్తూ ఉండేవాళ్ళు. వాటి అక్కడి నుంచి ఈ ట్రెడిషన్ బుర్ర కథలు అనేది స్టార్ట్ అయింది. పోతూ పోతూ ఇది బుర్ర కథలుగా ఎవాల్వ్ అనేది అయిపోయింది. ఇది ఆరిజిన్ ఆఫ్ బుర్ర కథ. ఇవన్నీ మీరు రాసిన తర్వాత బుర్ర కథ అంటే ఏంటి అని అంటారు. ఇక్కడ బుర్ర కథలు మనం ఈ మధ్యన టెంపుల్ ఫేర్స్ లో డబుల్ మీనింగ్స్ లో ఉంటాయి. అలాంటిదైతే బుర్రకథలు ఎగ్జామ్ లో అయితే రాయకండి. టెంపుల్ ఫేర్స్ లో మీరు చూసే డబుల్ మీనింగ్ బుర్రకథలు వాటి గురించి అయితే ఎగ్జామ్ లో మెన్షన్ చేయకండి. ప్యూర్ అథెంటిక్ ట్రెడిషనల్ బుర్రకథలు ఎలాగుంటాయంటే ఇప్పుడు నేను చెప్తాను. బుర్ర అంటే ఏంటి? ఇస్ అన్ పాపులర్ స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ ఫార్మ్. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో ఆరిజినేట్ అయింది. ఇది వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ వచ్చేసరికి ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటారు. వాళ్ళు తాంబూరాన్ని పట్టుకొని ఉంటారు ఒక స్ట్రింగ్ లాగా. ఈ వెనకథలు వచ్చేసరికి మ్యూజిషియన్స్ వచ్చి మ్యూజిక్ అనేది పండిస్తారు అండ్ క్యాంపస్ ని ఉపయోగించుకొని. దాని తర్వాత ఒక 3 to 4 ఇండివిజువల్స్ అనేది ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి నరేటర్. ఎవరైతే నరేట్ చేస్తారో వాటిని కథడు అని అంటారు. వాళ్ళు ఒక ఏదైనా స్టోరీ బేస్డ్ ఒక సోషల్ రిఫార్మ్స్ బేస్డ్ మీద ఏదో ఒకటి టాపిక్ అనేది పట్టుకుంటారు. ఇన్ ఫన్నీ వేగా పీపుల్ ని ఎంటర్టైన్ చేయడానికి మోరల్ టీచింగ్స్ ని ఇన్ఫ్యూజ్ చేయడానికి ఈ బుర్ర కథలు అనేది ఉంటది. వాళ్ళ ముగ్గురు వచ్చేసరికి ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటారు కదా, అండ్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఒక ఫీమేల్ ఆర్ 2 ఫీమేల్స్ అనేది అంటారు. వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ ని ఆ మెయిన్ క్యారెక్టర్ అడుగుతారు. ఒక సిల్లీ క్వశ్చన్స్, చాలా వరకు నవ్వించగలిగే క్వశ్చన్స్ ని అడుగుతారు. అప్పట్లో బుర్ర కథల్ని టైం పాస్ కి యూజ్ చేసేవాళ్ళు అండ్ ఎడ్యుకేట్ ఇల్లిటరేట్ పీపుల్ కి బుర్ర కథలు అనేది ఉండేది. దాని తర్వాత ఇది వచ్చేసరికి ఫ్రీడమ్ మూవ్మెంట్ లో, ఇండియా ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ లో జనాల్లో అవేర్నెస్ తెలియజేయడానికి అప్పట్లో బుర్ర కథలు అనేది చాలా ట్రెండీ అయ్యిందంట. థీమ్స్ ఏమేమంటే RNM అంటే రామాయణం అండ్ మహాభారతం. ప్రతి దీనికి ఎగ్జాంపుల్ గా రాయొచ్చు. అండ్ అదర్ ఇంకా కొన్ని రాయాలనుకుంటే చిన్నమ్మ కథ అండ్ కామబోరాజు కథ గురించి రాయొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ ఎలాగుంటది? ఇట్ ఈస్ హ్యూమర్ గా ఉంటది, సెటైర్ గా ఉంటది అండ్ మ్యూజిక్ కూడా యాడ్ అయి ఉంటది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బుర్ర కథ. నెక్స్ట్ ఆర్ట్ ఫామ్ చూసుకుంటే ఒగ్గు కథలు. ఒగ్గు అంటే వచ్చేసరికి డమరూపం అండి. డమరూపం ఎలా ఉంటదని మీ అందరికి తెలిసి ఉంటది. శివుడి చేతిలో చిన్న డ్రమ్ సైజ్ ఉంటది కదా, దాన్ని డమరూపం అంటారు. కథలు అంటే దాని నుంచి స్టోరీస్ అనేది చెప్తారు. సో వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ఇట్ ఈస్ అన్ స్టోరీ టెల్లింగ్ ట్రెడిషన్. ఒగ్గు కథల్ని తెలంగాణలో చాలా పాపులర్ గా ఉంటది. తెలంగాణలోనే చాలా వరకు ఒగ్గు కథలు అనేది పర్ఫార్మ్ అనేది చేస్తారు. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది హిందూ గాడ్స్ పైన చెప్తారు. ఎగ్జాంపుల్ లైక్ లార్డ్ మల్లన్నని మల్లికార్జున అని అంటారు. బీరప్ప అండ్ గాడెస్ ఎల్లమ్మ అమ్మవారి గురించి స్టోరీస్ అనేది చెప్తారు ఇన్ బ్యాలెట్ ఫామ్. బ్యాలెట్ ఫామ్ అంటే ఒక స్టోరీస్ ని ఒక సాంగ్ రూపంలో చెప్పేదే బ్యాలెట్ అంటారు. ఈ ఒగ్గు కథలు వచ్చేసరికి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ ఆన్ రిచువలిస్టిక్ అండ్ డివోషనల్. మిగతా అన్ని చూసుకుంటే చిన్న ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ టైం పాస్ పర్పసెస్ పైన కూడా ఉంటది. కానీ ఒగ్గు కథలు వచ్చేసరికి అలా కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ డివోషన్ అని రాయాలి. ఇక్కడ వచ్చేసరికి మల్లన్న పైనే మెయిన్ గా స్టోరీస్ అనేది ఉంటది. మల్లన్న అంటే లార్డ్ శివుడు, తెలంగాణలో మల్లన్న అని పిలుస్తారనమాట. ఇది వచ్చేసరికి ఎక్కడ ఆరిజినేట్ అయ్యిందంటే కూర్మా అండ్ యాదవ్ కమ్యూనిటీస్ నుంచి ఆరిజినేట్ అనేది అయ్యిందనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ దాకా ట్రావెల్ అవుతూనే ఇలాంటి ఒగ్గు కథలు వచ్చేసరికి కల్చరల్ గా చాలా స్ప్రెడ్ అనేది చేస్తారు. వీళ్ళు ట్రెడిషననల్ గా వచ్చేసరికి యాదవ్ అండ్ కూర్మ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళే అప్పుడు ప్రీస్ట్స్ గా ఉండే వాళ్ళే ఈ ఒగ్గు కథల్ని పర్ఫామ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పట్లో అయితే ట్రైన్డ్ పర్సన్స్ కూడా పర్ఫామ్ అనేది చేయొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే బ్యాలెట్స్ ఇన్ మంజరి ద్విపడ స్టైల్లో వచ్చేసరికి పాడతారనమాట. బ్యాలెట్ అంటే మీకు ముందే చెప్పాను, ఇట్ ఈస్ అన్ స్టోరీనే ఒక సాంగ్ రూపంలో చెప్పడం. అండ్ ఈ ఒగ్గు కథలో ఒక ఫౌండర్ ఎవరంటే వెల్లం పెద్ద వీరయ్య. వీళ్ళే ఈ ఒగ్గు కథలకి ఫౌండర్. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లని మీరు రాయవసరం లేదు. అండ్ అదర్స్ అని ఇలా రాసేసి వీళ్ళంతా ఒగ్గు కథల్ని స్ప్రెడ్ చేసే విధంగా టీవీలో, న్యూస్ పేపర్స్ లో, అప్పట్లో రేడియోస్ లో కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళంట ఒగ్గు కథల గురించి. ఇది వచ్చేసరికి మెయిన్ గా టెంపుల్ ఫేర్స్ లో అండ్ కొన్ని జాతరల్లో తెలంగాణలో ఉన్న మ్యారేజ్ సెరమనీస్ లో, హ్యూమన్ మ్యారేజెస్ లో కూడా ఈ ఒగ్గు కథ అనేది కంపల్సరీగా ఉంటది. దే పర్ఫార్మ్ మెయిన్లీ డ్యూరింగ్ మల్లన్న భ్రమరాంబ మ్యారేజ్ రిచువల్ లో మెయిన్ గా వచ్చేసరికి ఒగ్గు కథని పక్కాగా పెడతారనమాట. వీళ్ళ యొక్క డాన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఒక యాస అనేది చాలా వేరుగా, చాలా అట్రాక్టివ్ గా ఉంటది. అండ్ వీళ్ళ ఒక వాయిస్ ఒక ఐనోటేషన్ పిచ్ ని మెయింటైన్ చేస్తూనే ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంటారంట. ఒకే పర్సన్ దీంట్లో 4 to 6 ఇండివిజువల్ పర్సన్స్ అనేది ఉంటారు. ఒకే పర్సన్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ని పర్ఫామ్ చేయొచ్చంట. దాని తర్వాత ఒగ్గు కథలు మీకు చెప్పాను కదా, మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంటాడు, అసిస్టెంట్ నెరేటర్ ఒకటి ఉంటారు, దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు ఉంటారు. ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే జగ్గుని డమురుకం అంటారు. దాని తర్వాత డోలు, తాళం అండ్ కంజీరా వీటిని ఉపయోగిస్తారు. దీన్ని రాయాలి. వీటి యొక్క డ్రెస్ ఫార్మ్స్ వచ్చేసరికి
ఒక షర్ట్ అనేది వేసుకొని నార్మల్ షర్ట్ నార్మల్ గానే ఉంటది. కొంచెం డిఫరెంట్ గా అంతేం ఉండదు. మిగతా దీంట్లో కంపేర్ చేస్తుంటే ఒక షర్ట్ అనేది వేసుకుంటారు. ఒక షర్ట్ అండ్ వేష్టీ ఒకటి వేసుకుంటారు. తలపాదం ఒకటి వేస్తుంటారు. దాని తర్వాత గొలుసులు వేసుకుంటారు. దాని తర్వాత ఒక చైన్ అనేది గవ్వల దర్శనం అని ఒక చైన్ అనేది ఉంటదన్నమాట. ఇవి 7 షెల్స్ చైన్ అని అంటారు. ఇది వచ్చేసరికి కంపల్సరీగా వీళ్ళు వేసుకుంటారు. ఇట్ సింబలైజెస్ భ్రమరాంబాస్ 7 బ్రదర్స్. భ్రమరాంబాస్ అమ్మవారికి 7 బ్రదర్స్ అనేది ఉంటారు. దాని వల్ల గవ్వల దర్శనం 7 షెల్ చైన్స్ తో కంటైన్ ఉన్నది వీళ్ళు వచ్చేసరికి వేసుకుంటారు. ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ని ఇంకా పండిస్తారు అనమాట. రిలీజియస్ ఇంపార్టెన్స్ చూసుకుంటే మనకి మెయిన్ గా ఇట్ ఈస్ పర్ఫార్మ్ డ్యూరింగ్ మల్లన్న భ్రమరాంబ మ్యారేజ్ అని మీకు ముందే చెప్పాను కదా, దాని గురించి మీరు రాస్తారు. అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి ప్రిజర్వ్స్ తెలంగాణ ట్రెడిషనల్స్. తెలంగాణ యాసను వచ్చేసరికి ప్రిజర్వ్ అనేది చేస్తుంది. స్ప్రెడ్స్ రిలీజియస్ అండ్ మోరల్ వాల్యూస్. తెలంగాణ గవర్నమెంట్ ద్వారా కూడా ఇది చాలా వరకు సపోర్ట్ అనేది చేస్తారు. ఇట్ ఈస్ పాపులర్ అట్ కుమరావెల్లి మల్లన్న టెంపుల్ ఫెస్టివల్స్. ఇవన్నీ రాస్తారనమాట ఒగ్గు కథల గురించి. ఇంకా కొన్ని ఒగ్గు కథలు వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ వైబ్రెంట్ అండ్ డైనమిక్ ఫ్లోక్ ఆర్ట్స్ ఇన్ ఇండియా అనమాట. ఇది వచ్చేసరికి చాలా యూనిక్ గా స్టోరీని బ్లెండ్ అనేది చేస్తారు. స్టోరీ టెల్లింగ్ విధానం కూడా ఒక బ్యాలెట్ ఫామ్ లో ఉండడం వల్ల చాలా ఎంకరేజింగ్ గా ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా ఉంటది వినడానికి. 10th వన్ వచ్చేసరికి చిందు భాగవతం. చిందు భాగవతం వచ్చేసరికి ఒక జానపద కళలో ఇది ఒక లాంటి కళ అండి. సోషల్ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి చిందు భాగవతం అనేది గవర్నమెంట్ చాలా వరకు ఇన్ఫ్యూజ్ చేస్తారు. చిందు భాగవతం వచ్చేసరికి మనకి మెయిన్ గా తెలంగాణలో వచ్చేసరికి ఆరిజినేట్ అనేది అయింది. వరంగల్ అటు సైడ్ జిల్లాల్లో ఎక్కువ వరకు పర్ఫామ్ అనేది చేస్తారు చిందు భాగవతం. చిందు భాగవతం వచ్చేసరికి యక్షగానాలకి సిమిలర్ గా ఉంటది కానీ సేమ్ అయితే కాదు యక్షగానాలు అండ్ చిందు భాగవతం. చిందు భాగవతం వచ్చేసరికి అన్ని రకాల కలయికని స్టోరీ టెలింగ్, నటన, నాట్యాలు అండ్ మ్యూజిక్ ని కూడా కంబైన్ చేసి ఒక డాన్స్ యొక్క ఆర్ట్ అంటే చిందు భాగవతం వచ్చేసరికి. ఈ ఆర్ట్ వచ్చేసరికి మెయిన్ గా మడిగా కమ్యూనిటీ వాళ్ళు అప్పట్లో చేసేవాళ్ళు. మడిగా కమ్యూనిటీ వచ్చేసరికి ఒక దళిత్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్ అండి అప్పట్లో. కానీ రోజులు పోయాక ప్రతి ఒక్కరికి రెస్ట్రిక్ట్ అనేది చేయకుండా అందరూ కూడా ఇప్పుడు చిందు భాగవతం పర్ఫామ్ అనేది చేస్తున్నారు. దాని తర్వాత ఇది వచ్చేసరికి గవర్నమెంట్ కి ఒక మంచి రికగ్నైజేషన్ అనేది మిగతా డాన్స్ ఫామ్స్ కన్నా అందింది. ఎందుకంటే వీళ్ళు ఒక సోషల్ అవేర్నెస్ లైక్ ఏదైనా ఒక డిసీజెస్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక అవేర్నెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. శానిటేషన్ గురించి అయినా, ఎన్వైరన్మెంటల్ ఫ్లాస్ గురించి అయినా. ఇది వచ్చేసరికి విచ్ ఈస్ అన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది అవసరం లేదు. ఇలాంటివి చెట్ల కింద లేకపోతే ఓపెన్ ఎయిర్ స్పేస్ లో నైట్ టైమ్ గా ఎక్కువగా ప్రిఫర్ అనేది చేస్తారు. మెయిన్ గా వచ్చేసరికి వీళ్ళు ఒక సెమీ నొమాడిక్ లైఫ్ అనేది లివ్ చేస్తారు. నేను నొమాడిక్ అంటే ఏంటని చెప్పాను కదా, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తూనే ఉంటారు. వీళ్ళకంటూ పర్మనెంట్ హౌస్ అనేది ఎక్కడ ఉండదు. వాళ్ళని సెల్ఫ్ నొమాడిక్ అని అంటారు. వీళ్ళు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళినా ఎల్లమ్మ అమ్మవారు చిత్రాన్ని పట్టుకొని వెళ్ళి అక్కడ అనేది నాట్యాన్ని ప్రదర్శిస్తారు. దాని తర్వాత వీళ్ళ యొక్క వింటర్ సీజన్ లో వచ్చేసరికి వీళ్ళు ఒక పర్ఫార్మెన్సెస్ అనేది చేయరండి. ఆ టైంలో వీళ్ళు ఫార్మింగ్స్ అండ్ ఫిషింగ్ అదర్ పనులకైతే వెళ్తారు. వీళ్ళ యొక్క మేకప్ అనేది చూసుకుంటే మామూలుగా వేషధారణలాగే ఉంటది. అక్కడికక్కడ స్పాట్లు అనేది వీళ్ళు అనేది చేస్తారు. వీళ్ళు ట్రెడిషనల్ గా అనేది పర్ఫామ్ అనేది చేస్తారు. దాని తర్వాత వీళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే హార్మోనియం, క్రింబల్స్ అండ్ డోలక్ అనేది యూజ్ చేస్తారు. అవి అనేది మీరు రాయండి. దాని తర్వాత చిందు భాగవతం ఒక యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్స్ గురించి మనం చూసుకుందాం. మోస్ట్లీ వచ్చేసరికి మేల్ పర్ఫార్మెన్స్ అనే ఉంటారు. ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా మేల్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. ట్రావెల్ విలేజ్ టు విలేజ్ అన్నాను కదా, నొమాడిక్ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళు జీవిస్తారు. వీళ్ళు వచ్చేసరికి ఎల్లమ్మ అమ్మవారిని ఇమేజ్ పట్టుకొని తిరుగుతారు అనమాట. దాని తర్వాత చిందు భాగవతం వచ్చేసరికి డైలాగ్స్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ స్లాంగ్ అనేది యూజ్ చేస్తారు. ఎపిక్స్ లైక్ రామాయణం, సుందరకాండం, భాగవతం అండ్ దేవి పురాణాల పైన వీల్స్ థీమ్స్ అనేది మెయిన్ గా ఉంటది. ఆర్టిస్ట్స్ అందరూ వచ్చేసరికి బాగా వెల్ ట్రైన్డ్ అయ్యి ఉంటారు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంటున్నారు ఇలాంటి జానపద కళల్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి. ఎస్పెషల్లీ ఈ కళ వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసరికి కాపాడుకుంటున్నారు. ఈ కళలో ఉన్న వాళ్ళందరికీ పెన్షన్స్ అనేది ఇస్తారు. కాస్ట్యూమ్స్ కానీ డ్రెస్ ఖర్చులన్నీ గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. అయినా కూడా వీళ్ళు చాలా వరకు ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే దే లివ్ ఏ నొమాడ్ లైఫ్ కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ గా ట్రావెలింగ్ అండ్ దాని ఖర్చులు ఎక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది తీసుకుంటున్నారు. దీన్నే చిందు భాగవతం అని అంటారు. సో ఇక్కడ మీకు 10 ఫ్లోక్ డాన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టోరీ టెల్లింగ్ అండ్ ఆల్. ఫస్ట్ క్వశ్చన్ ఫ్లోక్ ఆర్ట్స్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోండి. దాని తర్వాత కామన్ పాయింట్స్ అన్ని ఆర్ట్ ఫామ్స్ కి మీరు ఇది రాయొచ్చు. ఏదైనా అంటే ల్యాక్ అవుతుందో లైక్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది, కల్చరల్ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్, ఫినాన్షియల్ హెల్ప్ అండ్ పెన్షన్స్, స్టిల్ నీడ్ సపోర్ట్ ఫర్ కాస్ట్యూమ్ అండ్ హౌసింగ్, డిరెస్పెక్టింగ్ దర్ కల్చర్. మెయిన్ థీమ్స్ వచ్చేసరికి అన్నిటికి మీరు ఇదే రాసియచ్చు. రామాయణం, మహాభారతం, దేవి పురాణం, భాగవతం ఇవన్నీ కామన్ పాయింట్స్ అండి. వాటికి తగినట్టుగా మీరు రాయండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ యూనిట్. యూనిట్ 3 వచ్చేసరికి 10 క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ +1 క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. త్రూ మెసేజ్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.